దావీదు భక్తుడు రాశాడు. ఎందుకంటే 25వ అధ్యాయము ప్రారంభంలోనే దావీదు కీర్తన అని మనం చూస్తున్నాం. ఈ కీర్తన యొక్క సారాంశం ఏంటండి? వాట్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ సామ్? దీని సందర్భం ఏంటండి అని అడిగితే, ఈ కీర్తనలో కొన్ని పదాలు మనం చూస్తే దావీదు భక్తుడు కొన్ని కష్టాల గుండా వెళ్తున్నట్టు మనకు అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, కీర్తన 25:16 వచనం చూడండి. 16 నుంచి కొన్ని మాటలు చూద్దాం. నేను ఏకాకిని బాధపడవ. ఏకాకి అంటే అర్థం ఏంటి? ఒంటరిని అయిపోయాను. సో ఒంటరితనం ఒక రకంగా చాలా బాధాకరం. అందరు నన్ను వదిలేశారండి, ఒంటరిని అయిపోయాను. ఇంకా అంటున్నాడు 17వ వచనం చూడండి. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్ల నుండి నన్ను విడిపింపు. ఇక్కట్లు అంటే కష్టాలు. ఆ కష్టాల వల్ల అంటండి హృదయ వేదనలు అతి విస్తారంలో. హృదయంలో ఉన్న బాధ వేదన ఎక్కువైపోయింది నాకు. ఒక పక్కన ఒంటరి అయిపోయాను, ఒక పక్కన నాకు ఇక్కట్లు కష్టాలు ఎక్కువైపోయి వేదనలు అతి విస్తారంగా అయిపోయి. 18వ వచనం. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమి. ఇక్కడ చిన్న మాట మనకి అర్థమవుతుంది. తను ఈ కష్టాలు రావడానికి కారణం ఏంటో ఒక చిన్న హింట్ మనకి ఇస్తున్నాడు. ఇన్ని కష్టాలు కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, అసలు ఎందుకు అని చెప్పి 18వ వచనం ఏమంటాడు చూడండి. నా బాధను నా వేదను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమిము. తన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సాధారణంగా అండి ఏదైనా కష్టాలు మనకు వచ్చాయనుకోండి, మనలో ఏంటి పొరపాటు, మనం ఏం దేవునికి వ్యతిరేకంగా చేసాం అన్నది పక్కన ఇడేస్తాం మనం. కానీ భక్తుడు ఇక్కడ చూసారా, ఇన్ని కష్టాల్లో కూడా తన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటున్నాడు. నేను ఎక్కడ తప్పిపోయాను, ఎందువల్ల దేవుడు ఈ కష్టాన్ని ఒప్పుకున్నాడు అని చెప్పి, నాలో పాపం ఉంది, నా పాపాన్ని బట్టే దేవుడు నన్ను సరిచేయడానికి ఈ కష్టాలు ఒప్పుకున్నాడు అని చెప్పి నా పాపమును ఏమంటున్నాడు ఇక్కడ? క్షమింపము అంటున్నాడు. ఇదే మాట కొంచెం పైకి వెళ్ళి 11వ వచనం చదివితే కూడా తన పాపాన్ని గురించి ప్రస్తావిస్తాడు. చూడండి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపము. సో ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఈ కష్టాలంతటికీ కారణం ఏంటంటున్నాడు? నా పాపమే. అది నీలో కాదు నాయనా తప్పు, నాలో ఉంది తప్పు. నేను పాపం చేశాను కాబట్టి నన్ను సరిచేయడానికే నువ్వు కొన్ని కష్టాలు నా జీవితంలో ఒప్పుకున్నావు. అయితే భక్తుడు ఇక్కడ చేస్తున్న ఒక మంచి పని ఏంటంటేనండి, తన పాపం చేశాడు, దేవుడు కష్టాన్ని ఒప్పుకున్నాడు, మళ్ళీ దేవుని దగ్గరికే వచ్చి ఏడుస్తున్నాడు, దేవుని దగ్గరికే వచ్చి మొరపెడుతున్నాడు అన్నమాట. అది ఈ కీర్తన యొక్క అద్భుతమైన సత్యం. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేశారు, తల్లిదండ్రులు చిన్న దెబ్బ వేశారు, ఏడుస్తారు. మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే వాళ్ళని పట్టుకునే ఏడుస్తారు. ఎక్కడికో పారిపోరు, మళ్ళీ వస్తారు తల్లిదండ్రుల దగ్గరికి. ఎంత కొడుతున్నా మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ మనం చూస్తే భక్తుడు తప్పు చేశాడు, దేవుడు కఠినంగా ఉన్నాడు, మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకునే ఏడుస్తున్నాడు అనమాట. ఎక్కడికో వెళ్ళిపోవట్లే. విశ్వాసుకుంటే లక్షణమే అది. దేవుడు ఎంత శ్రమ ఒప్పుకున్నా, కష్టం ఒప్పుకున్నా, తనకు తెలుసు తను పాపం చేశాడు, దేవుడు కష్టాన్ని ఒప్పుకున్నాడు నన్ను సరిచేయడానికి, మళ్ళీ తిరిగి దేవుని పాదాల దగ్గరికే వచ్చి మొరపెడతా ఉంటాడు అనమాట. అది విశ్వాస లక్షణం. అదే మనం ఇక్కడ కీర్తన 25లో మనం చూస్తున్నాం. అయితే ఆయన దేవునితో గడిపిన, దేవునితో మాట్లాడిన ఈ మాటల్లో నుండి మనం ప్రభువుని గురించండి ఒక 5 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. 5 lessons to worship the Lord. ప్రభువుని మనం ఆరాధించడానికి మనం ఒక 5 పాఠాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ 5 పాఠాలు నేను క్లుప్తంగా వివరించి ముగిస్తాను. సో మొట్టమొదటిది, దేవుని గురించి భక్తుడు ఈ కీర్తనలో రాసింది ఏంటండి అని అంటే, దేవా నువ్వు నన్ను శత్రువుల ముందు హెచ్చించేవాడవి. ఏమంటున్నాడండి? శత్రువుల ముందు నన్ను ఏం చేస్తావు? హెచ్చిస్తావు. నా శత్రువులు నేను నాశనం అవ్వాలని కోరుతా ఉంటే వాళ్ళందరి ముందు నువ్వు నా తల పైకి ఎత్తుతావు. ఎలాగా చూడండి, మొదటి 3 వచనాలు అయితే చక్కగా రాస్తున్నాడు. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గురించి ఉత్సహింపనీయకము, నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడు సిగ్గునందుడు. సిగ్గునందుడు అంటే అర్థం ఏంటి? హెచ్చింపబడతాడు, ఘనపరచబడతాడు, తల దించుకునే పరిస్థితి దేవుడు తీసుకురాడు, తల ఎత్తుకునే పరిస్థితి చేస్తాడనమాట. ఎవరి ముందంట? 2వ వచనం. నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము. నేను కానీ నాశనం అయిపోతే వాళ్ళు పార్టీ చేసుకుంటారు, కానీ నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరునూ
సిగ్గునందరు అని చెప్పి అంటున్నాడు. నిజానికి ప్రభు నమ్ముకున్న మనం ఎంత ధన్యులమంటేనండి, దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరు సిగ్గునుండేటట్టు చేయడు. వాళ్ళందరి ముందు తల పైకెత్తుకునేటట్టే చేస్తాడు. శత్రువుల ముందు గణపరిచే దేవుడు. చెప్పండి అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న మాట ఉందండి. మొదటి వచనంలో దేవుడు ఎప్పుడు అందరి ముందు మనల్ని గణపరుస్తాడు. అది ప్రశ్న. ప్రతి ఒక్కరు గణపరుస్తాడా? ఎవరిని అందరి ముందు గణపరిచేటట్టు చేస్తాడు. అది మొదటి వచనంలో చూడండి ఒక మాట. యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుచున్నాను. నీ దిక్కునకు అంటే అర్థం ఏంటండి? ఆయన వైపు అంటే అది నిజానికి అది ఎలా జరుగుతుంది? నీ వైపు చూస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఒకసారి మనకు అర్థం అవుతుంది. నీ వైపు చూడడం అంటే ఏదో ఒక ఫోటో వైపు చూడడమా, లేకపోతే మందిరం వైపు చూడడమా, లేకపోతే నీ వైపు చూడడం అంటే ఆకాశం వైపు చూడడమా? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు నీ దిక్కు వైపు చూడడం అని అంటే? ఎందుకంటే ఆయన వైపు చూసిన వారే, ఆయన వైపు కనిపెట్టుకున్న వారే ఎవరు సిగ్గు నందరు అంటున్నాడు. ఆయన వైపు చూడడం అంటే ఏంటండి? అది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ దానికి జవాబు కూడా మనకు దొరికింది. అది నీ దిక్కునకు చూడడం అంటే ఏంటో తెలుసా? 4-5 వచనాల్లో దానికి జవాబు ఉంటుంది. చూడండి. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. ఇది వెయిట్ ఇది ఆయన దిక్కు వైపు చూడడం అంటే. ఆయన వైపు చూడడం అంటే ఏంటో తెలుసా? ఆయన వైపు చూసి ఇలా అడగాలట. ఏంటి? నీ మార్గంలోనూ నాకు తెలియజేయము అంటే అర్థం ఏంటో తెలుసా? నీ భక్తి మార్గం అంటే ఏంటి? నీ క్రమం ఏంటో నాకు ఒకసారి నేర్పించు, నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచము. నీ భక్తి అంటే ఏంటో, నువ్వు కోరే నీతి ఏంటో నాకు నేర్పించు. అంతేకాదు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము అనుసరింపజేసి అంటే అర్థం ఏంటి? దానికి లోబడేటట్టు కూడా నాకు సహాయము చేయి తండ్రి. ఒక మాటలో చెప్పాలంటే మనము దేవునికి విధేయత చూపించడమే ఆయన దిక్కున చూడడం. ఆయన దిక్కు చూడడం అంటే అర్థం ఏంటి? మన ఇష్టానుసారంగా బతుకుతున్నావు, ప్రభు నన్ను హెచ్చించిన ఆయన అంటే ఆయన హెచ్చించడు. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూసి, దేవా నేను ఎక్కడ తప్పుపోయానో, నేను తప్పుపోయిన నా మార్గం ఏంటో నాకు ఒకసారి చూపించు, అలా చూపించినప్పుడు నా జీవితాన్ని నేనేం చేస్తాను? సరి చేసుకుంటాను, మార్చుకుంటాను. అలా చేయడమే మనం ఆయన దిక్కున చూడడం అంటండి. ఆయన దిక్కును చూడడం అంటే ఇది ఆకాశం వైపు చూడడం కాదు. మన జీవితాన్ని ఆయన ముందు ఏం చేయడం? మలుచుకోవడం, సరి చేసుకోవటం. అలా చేసిన వాళ్ళనంట దేవుడు ఏం చేస్తాడు? శత్రువులందరి ముందు ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అది పాయింట్. అర్థమవుతుందా మీకు? సో మనం ప్రభువుని స్తుతించేటప్పుడు ఒకే ఒక మాట అనాలి. దేవా నిజంగా నీ వైపు తిరిగితే, నీకు లోబడితే అందరి ముందు నన్ను ఏం చేస్తావు? నువ్వు హెచ్చిస్తావు. అందుబట్టి నీకెన్నో వందనాలైన స్తోత్రాలు. అసలు ఈ మాట ఆయన నమ్ముకున్న వారిని ఎవరు సిగ్గునందరు అన్న మాట పేతురు భక్తుడు ఆయన వాడతాడు. మొదటి పేతురు రాస్తున్న టైంలో ఆయన ఏ సందర్భంలో రాశాడో ఒకసారి మనం చూద్దాం. 2 పేతురు, 2 Peter chapter 2, 2 పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నానండి. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమును మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గునందు. ఆ లైన్ చదివిన వెంటనే మీకు ఏదో గుర్తొచ్చేయాలి? కీర్తన 25:3లో ఏముంది? ఆయన యందు కనిపెట్టుకున్న వారిలో ఏమాత్రము సిగ్గునదు. అదే వచనాన్ని ఇక్కడ పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఏమన్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. ఇంకా చూడండి, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపు అని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అది మూలకు తలరాయను. ఇప్పుడు చూడండి, ఈ వచనాల యొక్క అర్థం ఏంటో, సారాంశం ఏంటో నేను చెప్తాను. యేసు ప్రభుని ఇక్కడ దేంతో పోల్చారంటే ఒక మూలరాయితో పోల్చారు. దేంతోనండి? మూలరాయి. ఎక్కడ రాస్తుంది అది? 7వ వచనం చివరన ఉంటుంది. ఇల్లు కట్టువారు ఏ రాతని నిషేధించారో అదే మూలకు తలరాయి. చీఫ్ కార్నర్ స్టోన్ మూలరాయి,
తలరాయి. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? ఆయన నమ్ముకోవడం ఏంటి, సిగ్గును అందకపోవడం ఏంటి, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు చూడండి, ఈ వాక్యాలు రాస్తున్న కాలంకి మనం వెళ్తే ఆ టైంలో ఇల్లులు ఎలా కట్టేవారంటే, మామూలు జస్ట్ ఒక ఇల్లు ఎలా కట్టేవారంటే ఫస్ట్ ఒక రాయితో ప్రారంభించేవారు. ఆ రాయిని ఏమనేవారు? కార్నర్ స్టోన్ ఇంగ్లీష్లో, లేదా మూలరాయి. ఏంటంటారండి? మూలరాయి. ఆ రాయ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే దాని సైడ్స్ చాలా చూడండి 90 degrees అంటారు చూస్తే ఇంగ్లీష్లో. అంటే ఈ పలకలు కరెక్ట్గా ఉండాలి, వంకర టెంకరగా అస్సలు అది ఉండకూడదు అనమాట. ఎందుకంటే అంత కరెక్ట్గా ఉండాలి అంటే దాన్ని బట్టే మిగిలిన గోడలు అన్నీ కూడా నిర్ణయిస్తారనమాట. ఇప్పుడు ఈ రాయ కరెక్ట్గా లేకుండా కొంచెం వంకర ఉందనుకోండి, దీన్ని అనుకోని అలా గోడ కట్టేస్తే ఆ గోడ ఏమో ఇటు వెళ్ళిపోతుంది. యువతలకు కూడా ఏదో వంకర ఉందనుకోండి, దాన్ని బట్టి అనుకుంటే ఈ గోడ ఏమో ఇటో వెళ్ళిపోద్ది. మొత్తం కట్టేసిన తర్వాత అప్పటికే పెట్టుబడి పెట్టేస్తాడు, మొత్తం అంతా గోడలన్నీ లేపేస్తారు, చూడడానికేమో వంకర టెంకరకు వచ్చేసింది. ఎందుకు? ఏ రాయిని నమ్ముకున్నారు వాళ్ళు? ఆ వంకర టెంకర రాయిని నమ్మేసుకుని కట్టేసుకున్నారు, మొత్తం నష్టమైంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళినోడు చూస్తున్నప్పుడు, ఆ ఇళ్ళని చూస్తున్నప్పుడల్లా ఏం చేస్తారు? నవ్వుతారు. అదేట్రా, అదే అలా ఉంది బాబు, ఆ గోడ ఇటు అటు వెళ్ళింది, ఈ గోడ ఇటు వెళ్ళింది ఇటు అని చెప్పి నవ్వుతారు. కానీ అదే థాట్ని ఇక్కడ తీసుకొచ్చి అంటున్నారు, ఎవరైతే యేసు ప్రభు అన్న మూలరాయిని నమ్ముకుంటారు, ఆయనలో వంకర టెంకరలు లేవు, ఆయన పర్ఫెక్ట్ అన్నమాట, ఆయన నమ్ముకున్న వారికట ఎప్పుడునూ సిగ్గునందరు. ఆ రాయిని తప్ప నువ్వు ఏ రాయిని ఆశ్రయించినా నీకు మిగిలేది సిగ్గు, అవమానమే. కానీ యేసుని నమ్ముకుంటే నీకు పాపాలు క్షమింపబడ్డ మాత్రమే కాదు, ఒక ఘనత వస్తుంది. ఏంటంటే రేపు ఉదయం నువ్వు పరలోకంకి వెళ్ళినప్పుడు నీకు మెప్పు, మహిమ, ఘనత వస్తుంది. అది ఎక్కడ రాస్తాడంటే 1 పేతురు 1వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం, 1వ అధ్యాయం. విశ్వాసము ఈ సోదరుల చేత పరిశుద్ధ నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనతయు కలుగుటకు కారణమగును. యేసయ్యను నమ్ముకున్నారు కదా మీరు, మీకు సిగ్గు ఉండదు, అవమానం ఉండదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత, పరలోక రాజ్యం దొరుకుతుంది. కానీ ఆ మూలరాయిని నమ్ముకోకుండా నువ్వు ఏ రాయి రప్పని నమ్ముకున్నా సరే నీకు మిగిలేది సిగ్గు, అవమానం, నిత్య నరకమే. ఆయన నమ్ముకున్న వారిలో ఏమాత్రమూ సిగ్గునందరు. భవిష్యత్తులో పరలోకంలోనూ యేసయ్య మనకు ఘనతనిస్తాడండి. అంతేకాదు ఈ లోకంలో కూడానండి ఆయన నమ్ముకున్న వారిని శత్రులందరి ముందు ఆయన మన తలపైకి ఎత్తుతాడనమాట. ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు. దావీదు భక్తుడు ఒప్పుకుంటున్నాడు, దేవా నా చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉన్నారు, కానీ వాళ్ళందరి ముందు నువ్వు నా తలపైకి ఎత్తావు, అందుకై నీకు స్తోత్రాలని చెప్పి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాడు. నిజమే, మనం మొట్టమొదటిగా ప్రభుని స్తుతించడానికి గల కారణం, దేవా అందరి ముందు నా తల పైకెత్తేవాడు, శత్రువుల ముందు నన్ను ఘనపరిచే దేవుడుగా నాకున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి దేవుని మన స్తుతులు చెల్లించాడు. ఎవరిని ఘనపరుస్తాడండి ఇంతకీ? కమాన్, మొదటి వచనం, ఆయన దిక్కు చూసిన వారినే, నీ దిక్కునకు చూసిన వారినే ఆయన ఏం చేస్తాడు? ఆయన దిక్కు చూడడం అంటే ఏంటి? ఆయన మార్గాల్ని చూపించమని అడగటం, దాని ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోవడం, మలుచుకోవడం, సరిచేసుకోవడం. ఎవరైతే అలాగా ఆయన దిక్కు వైపు చూస్తారో వాళ్ళను తలపైకి ఎత్తుతాడు, ఘనపరుస్తాడు అన్నమాట. రెండో పాఠం 5వ వచనం చూడండి, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు. రెండోది, మనం ప్రభుని ఎందుకండి ఆయన స్తుతించాలి అంటే దేవుడు మన రక్షణకర్త. దేవుడు మన రక్షణకర్త. హీ ఈజ్ ది ఆథర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. యేసయ్య దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయనకు ఒక పేరు ఇచ్చారు. ఏంటి ఆ పేరు? యేసు. యేసు అన్న పేరుకు అర్థం ఏంటి? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే
రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు. యేసు ప్రభు మన జీవితంలో ఆయన చేసిన మేళలో అతి శ్రేష్టమైన మేలు ఏంటంటే మన ఆత్మను నరకం నుంచి, మన పాప శిక్ష నుంచి మనల్ని రక్షించడమే ఆయన చేసిన అతి గొప్ప ఆశీర్వాదం. నీకు ఇల్లు ఇచ్చాడు, అది ఆశీర్వాదమే, కానీ అసలు ఆశీర్వాదం అది కాదు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు వివాహం చేశాడు, నీకు బిడ్డలు ఇచ్చాడు, నీకు ఒక బండి ఇచ్చాడు, ఇవన్నీ ఆయన ఇచ్చాడు, కానీ అవన్నీ అసలు ఆశీర్వాదం కాదు. వీటన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఆయన ఇచ్చింది ఏంటంటే నీ ఆత్మను నిత్య నరకాగ్ని గురించి ఏం చేశాడు? తప్పించి రక్షించాడు అనమాట. నిన్న మేము ఒక జ్ఞాపకార్థ గుడికి వెళ్ళాం, అక్కడ వాక్యం చెప్తున్నాను అనమాట. ఒకటే అన్నాను, మనం ఎంత సంపాదించినా ఏమి సాధించినా సరే ప్రతీది కూడా ఈ లోకంలో వదిలేయాల్సిందే, అంతే కదండి. ఈ లోకం అన్నది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా అవన్నీ వదిలేయాల్సింది. ఇక్కడ శాశ్వతమైన ఆశీర్వాదం ఒకే ఒకటి, అదేంటంటే నీ ఆత్మను ప్రభు రక్షించడం. చిట్టమ్మ గారు ఆమె మరణించారు, ఆమె ఈ లోకంలో సంపాదించినంత వదిలేశారు, కానీ ఆమె ఆత్మ మాత్రం పరలోకంలో నిత్య శాంతిలో ఉన్నదని చెప్పానన్నమాట. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే మన ఆత్మను రక్షించడం. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. ఏంటేంటి ఉన్నాయి? డబ్బు ఉంది, స్నేహితులు ఉన్నారు, విపరీతమైన వస్త్రాలు ఉన్నాయి, ఎంత ఆహారం ఉందంటే టేబుల్ మీద నుంచి పడేసిన దాంతో బయటన ఒక వ్యక్తి తిని బతికేస్తున్నాడు అనమాట. అంత ఇంగ్లీష్లో మాట స్టింకింగ్ రిచ్ అంటారు అనమాట. స్టింకింగ్ అంటే వాసన వచ్చి అంత సంపాదించాడు అనమాట, అంటే ఎక్కువైపోయి అంత స్టింకింగ్ రిచ్ పర్సన్ సుఖం అనుభవిస్తున్నాడు అనమాట. కానీ బయట ఉన్నాడు లాజరు, అతనికి ఏమీ లేదు, ఆరోగ్యం లేదు, స్నేహితులు లేరు, కనీసం తనకి ఒంటి నిండా పుండ్లు వచ్చితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కనీసం పక్కన ఒక స్నేహితుడు కూడా లేదు. కుక్కలు వచ్చి తన కురుపుల్ని నాకేమంటాడు, అంత దుస్థితి. ఈ లోకంలో ఏమీ లేకపోయినా సరే దేవుడు ఒక్కటి మాత్రం ఆయనకు ఆశీర్వదించాడు, ఏంటంటే తన ఆత్మను రక్షించాడు. అయితే అక్కడ ఒక బైబిల్లో ఒక మాట ఉంటుంది, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు. అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం, రక్షణ యొక్క ఆశీర్వాదం ఏంటో అక్కడ తెలుస్తుందన్నమాట. ధనవంతుడేమో పాతాళంకి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు, కాలుతున్నాడు. కానీ దూతలు వచ్చి లాజరు యొక్క ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున ఆయన ఆనుకుంటున్నాడు పరలోకంలో. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇద్దరిలో ఆశీర్వదింపబడిన వాళ్ళు? లాజరు. ఒక సండే స్కూల్ స్టూడెంట్ని అంట అడిగారంట, నీకు ధనవంతుల లాంటి జీవితం కావాలా, లాజర్ లాంటి జీవితం కావాలా అంటే, బతికినంత కాలము ధనవంతుల లాంటి జీవితం కావాలి, చచ్చిపోతే లాజర్ లాంటి జీవితం కావాలన్నాడంట. అలాంటి కుదరవు. కానీ దేవుడు అండి ఈ లోకంలో మనకి ఏం ఇవ్వకపోయినా ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ మనకి ఇచ్చాడు. ఏంటంటే ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ. ఆ రక్షణ యొక్క విలువను అర్థం చేయించడానికి పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొన్ని పిక్చర్స్ పెట్టాడు అనమాట. ఇప్పుడు నోవాహు టైం ఉంది, నోవాహు టైంలో పెద్ద జలప్రలయం వచ్చింది. అయితే అక్కడ నోవాహును రక్షించడానికి దేవుడు ఒక్క ఓడను ఆయన సిద్ధపరిచాడు అనమాట. ఎవరైతే ఆ ఓడలో ప్రవేశించారో వాళ్ళకి జలప్రలయం నుంచి రక్షణ వాళ్ళకి దొరికింది. బయట ఉన్న వారు అందరూ చచ్చిపోయారు, ఓడలో ఉన్నవారు మాత్రం రక్షింపబడ్డారన్నమాట. అదొక పిక్చర్. మళ్ళీ అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే నిర్గమకాండంలో పస్కా పండుగ ఆచరించమని దేవుడు చెప్పాడు. ఆయన ఒకటే అన్నాడు, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోండి, ఒక పశువుని తీసుకోండి, ఒక మేకపిల్లని తీసుకోండి, దాన్ని వధించండి, దాని రక్తాన్ని తీసుకోండి, ద్వారబంధానికి నిలువు కమ్ముకు అడ్డకమ్ముకు రాసేయండి, దాని లోపల మీరు ఉండండి. రాత్రి ఒకళ్ళు వస్తారు, ఎవరు? మరణదూత వస్తాడు. ఎవరైతే వాళ్ళ ఇంటి బయటన రక్తాన్ని ఇలా రాసుకున్నారో వాళ్ళ లోపలికి ఈ మరణదూత ప్రవేశించడు. ఎవరి ఇంటి దగ్గర అయితే ఆ రక్తం లేదో వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. నిజానికి ఆ టైంలో ఇశ్రాయేల్ ప్రజలందరి ఇళ్లలో కూడా బయటనే ఉంది,
ఆ రక్తం ఉంది, ఆ మరణదూత వాళ్ళ ఇండ్లలో ప్రవేశించలేదు. కానీ ఐగుప్తు దేశం అంతా కూడా ఆ మరణాన్ని ఎదుర్కొన్నారనమాట. అక్కడ వాళ్ళని ఆ మరణదూత నుంచి కాపాడింది ఏంటంటే ఆ పస్కా బలి పశువు అన్నమాట. ఓకే, ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఒకనొక దగ్గర ఇశ్రాయేలీయులు చాలా పాపం చేస్తారు. పాపం చేసి దేవుని భక్తుల్ని వ్యతిరేకిస్తూ ఉంటే, సణుగుతూ ఉంటే దేవుడు సర్పాలు పంపిస్తాడనమాట. సర్పాలు మనుషులు కరిసిస్తూ విషమెక్కేసి చచ్చిపోతున్నారు అందరూ. ఆ టైంలో దేవుడు మోషేకు మాట అంటాడు, మోషే నువ్వు పని చేయి, ఒక ఎత్తడి సర్పాన్ని నువ్వు చెయ్యి, ఒక పెద్ద కర్రగట్టు, దానిపైన ఆ ఎత్తడి సర్పాన్ని పెట్టు. ఎవరికైతే ఈ పాము కాటేసిందో విషం ఎక్కేస్తున్న టైంలో ఒకటే చేయాలి, విశ్వాసంతో ఆ ఎత్తడి సర్పాన్ని చూడాలి. ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఆ విషం ఏమీ చేయదు. సో ఆ ఒక్క ఇత్తడి సర్పం వీళ్ళని ఆ విషం నుంచి ఏం చేసింది? కాపాడింది. చూడండి, ఓడ దేని నుంచి కాపాడింది? ఓడ జలప్రళయం నుంచి కాపాడింది. ఒకే ఓడ జలప్రళయం నుంచి కాపాడింది. పస్కా బలి పశువు మరణదూత నుంచి కాపాడింది. మరి ఈ ఇత్తడి సర్పం యొక్క విషం నుంచి కాపాడింది. సర్పం యొక్క విషం నుంచి కాపాడింది. మరి యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్న దేవుని ఉగ్రత నుంచి ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. 2 Thessalonians 2 Thessalonians 1వ అధ్యాయంలో 1 Thessalonians 1వ అధ్యాయము 10వ వచనం మధ్యలో నుంచి చదువుదాం. 1 Thessalonians 1వ అధ్యాయం 10వ వచనం మధ్యలో, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుంచి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఆ మాట చూడండి, యేసు ప్రభు దేని నుంచి మనల్ని తప్పిస్తాడట? రాబోవు ఉగ్రత. జలప్రళయం కాదు, సర్ప విషం కాదు, లేకపోతే మరణ దూత కాదు. అంతకన్నా భయంకరమైనది ఏంటంటే రాబోవు ఉగ్రత. ఎవరి ఉగ్రత ఇది? దేవుని యొక్క ఉగ్రత. పాపానికి ఆయన ఏర్పాటు చేసిన ఉగ్రత అన్నమాట. ఆ ఉగ్రత ఈ లోకాన్ని శిక్షించడం మాత్రమే కాదు, వీళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్ళి నరకంలో వేసి యుగ యుగాలు అక్కడ కాల్తారనమాట. సో అలాంటి దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సో ప్రభు ఆయన ఏ రీతిగా మన రక్షకుడు అయ్యాడు అని అంటే మన శిక్ష ఆయన తీసుకున్నాడు. ఆ సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు చేతులతో చేసిన పాపాలకి ఆయన మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళతో చేసిన పాపాలకి మేకులు కొట్టించుకున్నాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు, ఆయన ప్రాణం పెట్టాడు. మన పాప శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన విశ్వసించుట ద్వారా మనకు పాప క్షమాపణ, గొప్ప రక్షణ. సో ప్రభుని మనం స్తుతించేటప్పుడు రెండోదిగా మనం, దేవా నువ్వు మా రక్షకుడు కాబట్టే నీకెన్నో వందనాలు చెల్లించుకున్నాం. సో ఇప్పటికి 2 కారణాలు మనం చూసాం ప్రభుని ఎందుకంటే మనం ఆరాధించాలి. మొదటిది, శత్రువుల ముందు ఆయన మనల్ని ఏం చేస్తాడు? గణపరిచేవాడు కాబట్టి మనం ఆయన స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయన మన రక్షణకర్త కాబట్టి ఆయన మనం స్తుతులు చెల్లించాలి. మూడోది, ఇంకెందుకంటే మనం ఆయన్ని స్తుతించాలి అని అంటే ఆయన మన పాపములను జ్ఞాపకము చేసుకోడటండి. అందుబట్టే మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. హీ విల్ నెవర్ రిమెంబర్ అవర్ సిన్స్. చూడండి 6-7 వచనాలు చూడండి. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకును. ఇక్కడ జ్ఞాపకము అన్న పదం ఎన్నిసార్లు రాయబడిందో చెప్పగలరా మీరు? జస్ట్ 6-7 వచనాల్లో జ్ఞాపకము అన్నమాట. రిమెంబర్ అన్న మాట ఉంటుంది చూడండి. నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునము, ఇంకా నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకునము, నా బాల్య పాపలను అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. అది ఇంకా యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునము.
జ్ఞాపకంలో ఉంచుకోవడం, జ్ఞాపకం అంటే ఏంటంటే అర్థం మర్చిపోకుండా ఉండటం. వీడికి అన్ని జ్ఞాపకమేనండి అంటాం, అంటే అర్థం ఏంటి? అన్నీ గుర్తున్నాయండి అంటాం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దేవుడు ఏదైనా మర్చిపోతాడండి? అయ్యో మర్చిపోయినా, నీ పేరేంటి, ఇలాంటివైనా అడుగుతూ ఉంటాడా? మనం మర్చిపోయేవాళ్ళం, అంతేనా? వి ఫర్గెట్ థింగ్స్. కానీ దేవునికి అన్నీ తెలుసు. ఆయనకి గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు. కానీ భక్తుడు ఇక్కడ దేవుని ఏం కోరుతున్నాడు? కొన్ని జ్ఞాపకం ఉంచుకో, కొన్ని జ్ఞాపకం చేసుకోవద్దు అని అంటున్నాడు. అవునా కదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? మీకు తెలుసా, దేవుడు నిజానికి మన పాపాలన్నీ గుర్తున్నాయి ఆయనకి. కానీ అవి ఆయన ఎక్కడ వేసుకున్నాడో తెలుసా? వీపు వెనుక తట్టు వేసేసుకున్నాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటో తెలుసా? నీ పాపాలు నేను మళ్ళీ జ్ఞాపకము చేసుకోనని చెప్పి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. అర్థమైంది మీకు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అయిపోయింది మన పని. ఆయన ఒకటే అంటాడు, నేను క్షమించాను, ఇంక మళ్ళీ వాటిని జ్ఞాపకము చేసుకో. యేసయ్య శిలువ మీద వేలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టాడు. ఎందువల్ల? ఒకే ఒకటి, మన పాపాలన్నీ ఆయన పైన వేశారు కాబట్టి ఆయన చేయిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. సో నిజంగా మన పాపాలను ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడంటే మన చెయ్యి కూడా ఏం చేయాలి? ఆయన వదిలేయాలంతే. ఆయన ఇంకా మన చెయ్యి ఎందుకు తెలుసా పట్టుకొని ఉన్నాడు? ఎందుకు తెలుసా ఇంకా మనల్ని ఆయన నడిపిస్తున్నాడు? ఆయన మనల్ని క్షమించాడు, మన పాపాలను ఆయన జ్ఞాపకము చేసుకోవట్లే. అందుబట్టి మనం దేవుణ్ణి మన స్తుతులు చెల్లించాలండి. ప్రభువా, నేనన్నా గుర్తు తెచ్చుకుంటానేమో నేను చేసిన పొరపాట్లు, కానీ నువ్వు ఒక్కసారి క్షమించావంటే మళ్ళీ వాటిని జ్ఞాపకము చేసుకో. మనం మన గత జీవితాన్ని ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకొని తిట్టుకుంటూ ఉంటాం. నేను అలాంటప్పుడు ఎలా బతికానురా, ఇలాంటప్పుడు ఎలా బ్రతికానురా. కానీ ప్రభు నాకు తెలుసు, ఆయన నేను వాటిని జ్ఞాపకము చేసుకోవట్లేదు, నీకు క్షమించేశాను, నువ్వు కూడా గుర్తు తెచ్చుకోక అంటున్నాడు అన్నమాట. సో ప్రభు మనల్ని ఆ రీతిగా క్షమించి, అందుకే మన పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు కనుకనే మన దేవుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. అందుకోసం ఆయన మన చేయి పట్టుకున్నాడండి. నిజంగా ఈ మాటలు మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మన కళ్ళంటి నీళ్ళు తిరగాలన్నమాట. నిజానికి మనుషులే ఒక్కొక్కసారి నా గతాన్ని జ్ఞాపకం చేసి నన్ను నిందిస్తూ ఉంటారు. నాయన, అరే నువ్వు నీ సంగతి నాకు తెలియదేంట్రా, నువ్వు ఎలా అంటాడో నాకు తెలియదేంట్రా. మన గతం మురికే. కానీ ప్రభువే నా గతాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకోవట్లే, కొట్టేశాడు అంతే. ఫర్గివెన్ ఈజ్ ఆల్వేస్ ఫర్గివెన్. ఒక్కసారి క్షమించాడంటే ఇంకెల్లప్పుడూ ఆయన దాన్ని ఏం చేశాడు? క్షమించేశాడు అంతే. తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం మన అతిక్రమలను దూరపరిచాడు, అంతేనా? ఆయన మళ్ళీ జ్ఞాపకము చేసుకోడు. సో అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలండి. దేవుని యొక్క లక్షణాల్లో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి న్యాయము, రెండోది కనికరం. చెప్పండి ఆ మాటలు. న్యాయము, కనికరం. న్యాయం అంటే ఏంటంటే దోషాన్ని జ్ఞాపకం చేసుకొని శిక్షించడం, అంతేనా? న్యాయం అంటే ఏంటి? తప్పు చేసినోడు ఏం చేయడం? శిక్షించడం. రెండవ లక్షణం ఏంటి? కనికరం. కనికరం అంటే ఏంటంటే వారి పాపాలని ఇంకా జ్ఞాపకం చేసుకోకుండా వారిని క్షమించేయటం, అది కనికరం. దేవుడు మన ఎడల న్యాయం చూపించలేదు, ఏం చూపించాడు? కనికరం చూపించాడు. అందుబట్టే దేవుడు మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. ఇక్కడ భాగం చూస్తే భక్తుడు అదే అంటున్నాడు చూడండి, 6వ వచనంలో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృప, నీ కరుణ అంటే ఆ క్షమించి మర్చిపోయే లక్షణం. నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకొనని ఆ కరుణ నాయలో చూపించేవే, అదే జ్ఞాపకం చేసుకున్న ఆయన. న్యాయం బట్టి అయితే నేను అయిపోతాను. సో ఆయన కరుణించి మన పాపాలని జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి ఆయన ఎంతో మనం స్తుతులు చెల్లించాలండి. 4వది పాఠం దేవుని గురించి మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన ఉత్తముడు. చూడండి 8వ వచనంలో ఉంటుంది, చూడండి 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించాడు. ఇక్కడ 4వది మన దేవుని గురించి నేర్చుకునేది ఏంటంటే ఆయన ఉత్తముడు. ఉత్తముడు అన్న మాటకి ఇంకో మాటకు అర్థం ఏంటంటే మంచివాడు. హీఈస్ అ గుడ్ గాడ్, మంచివాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి
తెలుసుకునే కీర్తన 34లో మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే పదాన్ని వాడుతూ ఆయన చాలా మంచివాడు, ఉత్తముడు అని చెప్పి దేవుడు ఎలాంటి మంచి పనులు మన జీవితంలో చేశాడో 8 నుంచి 14 వచనాల వరకు ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తున్నాడు. ఆయన మంచోడు అంటే అర్థం ఏంటి? ఆయన మన జీవితంలో ఏం చేసినా కూడా ఆయన మంచే చేస్తాడు. కష్టం ఒప్పుకున్నా సరే కూడా అది కూడా మన మంచికే చేస్తాడు అన్నమాట. మనల్ని ఇంకనూ ఆయన మార్గాల్లో తెచ్చుకోవడానికి, ఆయనకు లోబడేటట్టు చేసుకోవడానికి చిన్న కష్టాన్ని కూడా ఆయన ఒప్పుకుంటాడు. ఇక్కడ 8వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఉత్తముడుగా ఆయన ఏంటంటే చేశాడో మనం చూద్దాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశం. ఒక పాపులకి తన మార్గాలను ఆయన ఉపదేశిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మాలాంటి పాపుల దగ్గరికి ఆయన సువార్తను తీసుకొచ్చాడు. ఆయన నీతో నాతో ఆయన మాట్లాడాడు. ఇంకా చూడండి 9వ వచనం, ఉపదేశిస్తాడు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు, తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. చూడండి, నాతో చెప్పండి, ఉపదేశించును, నడిపించును, నేర్పించును. సో మనకు ఉపదేశిస్తాడు. ఏది ఆయన 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 భక్తి ఏంటో మనకు నేర్పిస్తూ ఉంటాడు. నీతి మార్గం అంటే ఏంటో మనకు నేర్పిస్తాడు. కానీ ఒకవేళ మనకు నడ్డం రాకపోతే ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఇంకా రాకపోతే ఆయన మనకి నేర్పిస్తాడు. సో ఉపదేశిస్తాడు, నడిపిస్తాడు, నేర్పిస్తాడు. ఇంకా మనం అలా కొంచెం కిందకి వెళితే 11వ వచనం చూడండి, యెహోవా నా పాపం బహు ఘోరమైంది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి. నీకు 12వ వచనం చాలా ఆదరిస్తుందండి. దేవుడు ఎంత ఉత్తముడంటే మన జీవితంలో ఏంటి కోరుకోవాలో అవి ఆయన మనకేం చేస్తాడట, బోధిస్తాడంట. చూడండి, మన జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఏం చదువుకోవాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, బిడ్డల విషయాలు ఏంటి నిర్ణయాలు తీసుకోవాలి, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు నాయన. దేవుడు అంటున్నాడు, నువ్వు కోరుకొనవలసిన మార్గాన్ని నేను నీకేం చేస్తాను, బోధిస్తాను. నేను ఒక్కొక్కసారి ఈ వచనాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవా నాకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు నాయన, కానీ నీ వాక్యం నువ్వు సెలవిచ్చావు కదా, నేను కోరుకొనవలసిన మార్గం నువ్వు నాకేం చేస్తావు, బోధిస్తావని చెప్పావు కదా నాయన, నువ్వే నాకు బోధించు తండ్రి అని చెప్పి ఆ రీతిగా ప్రార్థన చేస్తాను. నిజంగా దేవుడు మనం ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన నడిపిస్తాడండి మన జీవితం. ఎంతవరకు నడిపించాడు, ఇక మీద కూడా ఆయనే నడిపిస్తాడు. ఎందుకండి ఇలా చేస్తారంటే అంటే ఆయన ఉత్తముడు. ఆయన ఎవరైనా ఉత్తముడు. సో ఉపదేశించాడు, నడిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా కోరుకునవలసిన మార్గాన్ని మనకి బోధిస్తున్నాడు. 13, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అంటే అర్థం ఏంటంటే జీవితానికి ఎంతో నెమ్మదిని ఆయన ఇస్తాడు. అతని సంతానం భూమిని స్వతంత్రించుకోను అంటే భవిష్యత్తులో ఆయన 1000 ఏళ్ల మహాపరిపాలన చేస్తున్న టైంలో మనము ఉంటాం అందులో. ఇక్కడ చూడండి, ఇంకో చాలా విలువైన మాట 14, యెహోవా మర్మమును ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియదు. మర్మము అంటే అర్థం ఏంటంటే మర్మం ఇంగ్లీష్లో ఏమంటారంటే మిస్టరీ అంటాం. అంటే అది ఎవరికి అది తెలీదు. ఆ మర్మాన్ని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈవేళ మనం ఈ కీర్తన 25వ అధ్యాయంను ధ్యానిస్తూ ఎన్నెన్నో కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క అధ్యాయం హెబ్రీ పత్రిక అది ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి బాబు నీకు హెబ్రీ పత్రిక తెలిసారంటే అది అంతే ఏటో కూడా తెలియదు. వాళ్ళకి వాళ్ళ దగ్గర తెలియని సత్యాన్ని దేవుడు నీలాంటి నాలాంటి పనికిమాలినోళ్ళకి ఏం చేస్తున్నాడు, ఆయన తేటపరుస్తున్నాడు. మనం పాపులు అండి, వాళ్ళకంటే పెద్ద స్పెషల్ ఏం కాదు, అంతకన్నా ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళమే. కానీ మనల్ని క్షమించి మనల్ని సరిచేస్తూ ఒక దెబ్బలు కొట్టి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ తన మర్మాల్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో వాళ్ళకి తెలియని విషయాలు నీకు ఎందుకు తెలియజేస్తున్నాను తెలుసా, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. చూడండి, ఎవరన్నా గో మీ దగ్గరికి వచ్చి ఎవరికి తెలియని విషయం నీకు చెప్తున్నాను అని చెప్పి మీకే చెప్పారు కూడా మనకు ఎలా ఉంటుంది చెప్పండి. నన్ను చాలా విలువగా ఎంచాడు కాబట్టి ఇలాంటి విషయాన్ని నాకు చెప్పాడు.
దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఆయన బిడ్డగా చేసుకొని మనల్ని ఎంతో విలువగా ఇచ్చాడు కాబట్టి లోకానికి అర్థం కాని ఆ మర్మాలు నీకు నాకు ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉత్తముడు. ఆయన ఎవరైనా ఉత్తముడు. అందుబట్టి మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఐదోది ఇంకొకటి చదివి మనం ముగించేసుకుందామండి. 15వ వచనం. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించు. వావ్! ఈ ఐదోది నేను చాలా ఆదరింపబడిన మాట ఇది. దేవుడు అంటండి మనల్ని వలలో నుంచి మనల్ని ఏం చేస్తాడట? విడిపిస్తాడు. రాసిందో చూడండి, నా పాదములను వలలో నుండి ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకు ఒకటి ఉంటాయి. ఏంటో తెలుసా? వలలు. వల ఎందుకు వేస్తారండి? వల ఎందుకు వేస్తారు? పట్టడానికి, అంతేనా? ఇప్పుడు మీ ఇంట్లో ఎలక తిరుగుతుంది, బట్టలు కుట్టేస్తుంది, అన్ని ఆహారాన్ని పాడు చేస్తుంది. మీరేం చేస్తారు? దానికి బోన్ పెడతాం, లేకపోతే ఏం పెడతాం? గమ్ము ఉంటుంది. గమ్ము తెలుసు కదండి. ఒకసారి కంగారులో నేను కాల్ వేస్తాను, దాని మీద అంటిపోయింది నాకు. చెప్తున్నాను. బోన్ పెడతాం. ఆ బోన్ కూడా ఎలా పెడతామంటే లోపల ఒక చిన్న ఇలాగ ఉంటుంది, దానికేమో ఎర పెడతామన్నమాట కదండి. ఎలకి ఏది ఇష్టం? ఎండి చేప, ఉప్పు చేపలు ఇలాంటివి తగిలిస్తాం. బోన్ ఓపెన్ చేసి రెడీగా పెడతాం అనమాట. ఏ 12 గంటకు వస్తుంది ఎలక. రాత్రి మనం పడుకున్నాడు అనుకుంటుంది, వీళ్ళు ఎంత మంచి నీళ్ళు నా కోసం రెడీగా ఉంచారని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇలా లాగుతుంది, వెనక నుంచి డోరు టపాపం పడిపోతుంది అనమాట. దొరికిపోయింది కదండి. లోకం నిండా కూడానండి సాతానుగాడు నీకు నాకు ఏం పెడతాడు తెలుసా? వాళ్ళు పెడతారు. ఇంకోటి తెలుసా అండి, నేను ఈ మధ్యన కొన్ని విషయాలు వింటున్నాను. పెద్ద పెద్ద భక్తులు లాంటి వాళ్ళే ఏం కాకుండా టప్పని పడిపోతున్నారు కొన్ని పాపాల్లో. మనమేం పెద్ద అతిథులం కాదు. దేవుడు మనల్ని ఆ వలల నుంచి ఏం చేస్తాడట? కాపాడతాడు. కొంతమందికి ఏమో డబ్బు అన్న వల వేస్తాడు, కొంతమందినేమో వ్యామోహం అన్న వల వేస్తూ ఉంటాడు, కొంతమందికి వ్యభిచారం అన్న వల వేస్తూ ఉంటాడు, కొంతమందికి ఘనత అన్న వల వేస్తూ ఉంటాడు. అంటే మనకి ఏది ఇష్టమో, ఏదేస్తే మనం దొరికిపోతామో వాడికి బాగా తెలుసు. చూడండి, ఎలక్కి మనం ఏం పెట్టాం? లోపల ఉప్పు చేప పెట్టాం. మనకు తెలుసు అది వేస్తేనే అది ఖచ్చితంగా పడుతుందని తెలుసు కాబట్టే అదే పెట్టాం. సాతానికి తెలుసు ఈ వ్యక్తి పాపంలో పడాలంటే నా వైపు రావాలంటే వీడికి ఏది పెడతాడు వచ్చేస్తాడో అన్నది ఆడికి బాగా తెలుసు. అదే తీసుకొచ్చి పెడతాడనమాట. మన దృష్టిని మళ్ళించి వాడి దగ్గర తీసుకొచ్చి ఒక్కసారి మనం అందులో దూరి దాన్ని పట్టుకున్న వెంటనే వెనక నుంచి తలుపు వేసేస్తాడనమాట. ఎంతమంది జీవితాలు ఎన్ని వలల్లో పడిపోయావు, చిక్కుపోయావు. పాపాన్ని గురించి మన హెబ్రీ పత్రికలో మాట చూసాం, సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే అదే, మరి తిరిగిపోతాం అన్నమాట. ఒక యవనస్తుడి గురించి విన్నాను. పెద్ద చదువు ఎంబీబీఎస్ ఏదో చదువుతున్నాడు అనమాట. యవనస్తుడు, వయసు చూస్తే 19 సంవత్సరాలు. ఆ కాలేజ్ బయటన ఒక కిల్లి బడ్డీ ఉంటే అందరూ వెళ్ళి ఏదో చాక్లెట్లు ఇవన్నీ కొనుక్కుంటున్నారు, బిస్కెట్స్ ఏవో కొనుక్కుంటూ ఉంటారు అనమాట, టీ అది తాగుతూ ఉంటారు అనమాట. చిన్న కిల్లి బడ్డీ. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద ఆవిడ వీటితో చనువుగా మాట్లాడటం, ప్రతిదీ ఫ్రీగా ఎత్తుందంట. తర్వాత డబ్బులు ఇవ్వచ్చులే, తీసుకో అని చెప్పి ఫ్రీగా ఎత్తుందంట. ఈ యవనస్తుడు తెలీదా, ఆ మెల్లిగా ఫ్రెండ్షిప్ పెరిగింది. మీరు చెప్తే నమ్మరు, ఒకసారి మా ఇంటికి రా అని పిలిచిందంట. సరే తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత బయట నుంచి తలుపేసేసి ఇగో వీటిని పాడు చేశాడు అని చెప్తే గోలగోలు చేస్తేనంట. మీరు చెప్తే నమ్మరు, ఆవిడ వయసు ఏమో 50 సంవత్సరాలు ఎంత ఉంటుంది, వీడి వయసు 19 సంవత్సరాలు, చిన్నోడు. ఆ ఊరోళ్ళు వచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి అని అన్నారంట. పెళ్లి చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా ధనవంతులు అన్నమాట. ఏమైంది? వలలో పడిపోయాడు అనమాట. ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. తల్లిదండ్రులకి ఏంటి, వాడికేంటి, నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది. ఆడిని ఎలాగా లాగాలో సాతానికి బాగా తెలుసు. వల్ల టప్పని పడిపోయేటట్టు చేశాడు అనమాట. మనల్ని కూడా ఏం చేస్తాడు?
ఈజీగా లాగేస్తాడు. మనం కొంచెం సాధారణ కంటే తెలివైనోనేమో అనుకోడు, కాదు, ఆడు మనమే పిహెచ్డీ చేసాడు. ఆదాం అవ్వలనే పడగొట్టేశాడు కదండి. నువ్వెంతరా ఈజీగా పడగొడతాను అంటాడు అనమాట. వలలో చిక్కుపోయేటట్టు చేస్తూ ఉంటాడు అనమాట. అయితే మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మరి ఆ వలలో పడిపోకుండా ఉండడానికి నా బాధ్యత ఏంటండి, వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని అంటే అక్కడ ఒక మాట అంటున్నాడు. మీరే చూడండి, మీకు అర్థం అవుద్ది. 15వ వచనం చూడండి. 15వ వచనం, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వల నుండి విడిపించి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఈ వచనం ప్రకారంగా ఏం చేస్తే మనం వల నుంచి తప్పించుకుంటాం? మన దృష్టి ఎప్పుడు ఎటు ఉండాలట? దేవుని వైపు. చూడండి, ఆ మాట ఉంది అక్కడ, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నన్ను ఎక్కడి నుంచి తప్పిస్తూ ఉంటాడు? వాళ్ళ నుంచి తప్పి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తాను. మన దృష్టి ఆయన వైపు చూడడం అంటే ఏంటి? రోజు ఆకాశం వైపు చూడడమా ఏంటి? ఆయన వైపు చూడడం అంటే నేను ఫస్టే చెప్పాను, ఫస్ట్ వచనంలోనే దానికి హింట్ మనం చూసాం. ఏంటి? విన్నోళ్ళు టక్కుమని చెప్పేయచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటి? మొదటి వచనంలో ఉంది, నీ దిక్కునకు నేను చూచి నా ఆత్మను నీ దిక్కు వైపు చూడడం. మళ్ళీ ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నా దృష్టి ఏమో నీ వైపు చూస్తాను అన్నాడు. ఇంతకీ ఏంటది ఆయన వైపు చూడడం అంటే ఏంటి? దానికి ఆన్సర్ ఎక్కడ దొరికింది మనకి? 4-5 వచనాలు కదండి. 4-5 వచనాల్లో ఆయన వైపు చూడడం అంటే ఏంటి? యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవను నాకు తేటపరచము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు. 4-5 వచనంలో ఒకటే అంటున్నాడు, నీ వైపు చూడడం అంటే ఏంటంటే, దేవా నేను నీ వాక్యం వింటూ ఉంటాను, నీ మార్గాలు ఏంటో నాకు తెలియజేయి, నీ వాక్యం నాకు నేర్పించు, ఏది రైటో ఏది రాంగో నీ వాక్యం ద్వారా నాకు నేర్పించు, నా మనసంతా వాక్యమే పెడతాను. అంతేకాదు, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి అంటే అర్థం ఏంటంటే వినడం మాత్రమే కాదు, లోబడ్డానికి కూడా నాకు సహాయము చేయి. సో నా జీవితం అంతా ఎలా ఉంటుందంటే, నీ వాక్యం వినడం, వాక్యానుసారంగా జీవించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, నీ సహాయం కోరుకుంటూ లోబడ్డం. సో నా దృష్టి అంతా అదే, నా ధ్యాస అంతా అదే, వాక్యం వినడం లోబడ్డం, వాక్యం వినడం లోబడ్డం. ఎప్పుడైతే అలా ఉంటామో ఈ వలలన్నింటి నుంచి కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు? విడిపిస్తాడు. అది సీక్రెట్ అనమాట. దేవుడు అంటున్నాడు, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నా రాజ్యాన్ని నా నీతిని నువ్వు వెతుకు, నా వాక్యం వింటా ఉండు, నీ వెనకున్న వలలన్నిటి నుంచి కూడా నేను నిన్ను తప్పిస్తూ ఉంటాను, నేను అలర్ట్ చేస్తూ ఉంటాను. వాక్యం ద్వారానే చెప్తాడు, గో నువ్వు పలానా దాంట్లోకి జోగుపుగా వెళ్ళిపోతున్నావు కదా, ఆ స్నేహాలు ఎక్కువైపోతున్నాయి కదా, ఇందులోకి వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి నేను నిన్ను వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు మెరుగుపడతా ఉంటావు, అమ్మో ఈ ఫ్రెండ్షిప్లు ఎక్కువైపోతున్నాయి, అమ్మో ఈ ఈ ఈ పరిచయాలు ఎక్కువైపోతున్నాయి, ఇది చాలా డేంజర్, తర్వాత ఇవే నాకు ఒక వలలాగైపోతాయి నాకు, అమ్మో దేవుడు ఎందుకు నన్ను మెరుగుపరిచాడో. వాక్యం ఎలాంటిదంటేనంటండి మనల్ని హెచ్చరిస్తుందట. ఏంటది హెచ్చరించడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం హైవే రోడ్డు మీద స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాం, 80, 90, 100 జమ్ 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 అని వెళ్ళిపోతున్నాం. దూరం నుంచి మనం చూస్తే ఒక బోర్డు కనబడుతుంది మనకి, టేక్ డైవర్షన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఒక బోర్డు పెట్టాడు. ఏం చేస్తాను చెప్పండి? టేక్ డైవర్షన్ అంటే అర్థం ఏంటి? ఇదిగో అక్కడ పని జరుగుతుంది కాబట్టి నీకు వేరే రూట్ ఇచ్చాము, జాగ్రత్తగా నువ్వు స్లో డౌన్ చేసుకొని ఆ రూట్లోకి వెళ్ళిపో, స్ట్రైట్గా మాత్రం నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది? పని జరుగుతుంది, పని జరుగుతుంది. ఆ బోర్డే లేదనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఆడేమో పెద్ద గుయ్యి తవ్వేసి ఉంచాడు, నువ్వేమో స్పీడ్ మీద వెళ్ళిపోతున్నావు, దబేలు మన గోతులు పడతావు అనమాట. ఆ చిన్న బోర్డు మనల్ని ఏం చేసింది? హెచ్చరించింది. సో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో ఇది వల, ఇది డేంజర్, ఇది ఈ పద్ధతి నీకు వద్దు, ఈ స్నేహం నీకు వద్దు, ఈ రూట్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు, కంగారు పడుతున్నావు నువ్వు, నీకు అది చాలా డేంజర్ అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మన దృష్టి అంతా కూడా దేవుని వాక్యమే పెడుతూ దానికి విధేయత చూపిస్తూ అలాగే వెళ్ళిపోతున్నాం. మనకుండే వలలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? తప్పిస్తాడు. అయితే మన దృష్టి మందిరంకు రాము, వాక్యం వినము, ప్రార్థన లేదు, దేవుని ఆధారపడడం లేదు, మన ఇష్టానుసారంకి వెళ్తే ఖచ్చితంగా ఇందులో పడిపోతాను చెప్పండి, వలలో పడిపోతావు. నువ్వు వలలో పడిపోయావంటే దానికి కారణం, దాని వెనకన నువ్వు చాలా కాలం నుంచి వాక్యాన్ని, మందిరాన్ని, సహవాసాన్ని దూరం అయిపోతుంది. కాబట్టి ఒకానొక టైం సైతానికి ఈజీగా దొరికిపోయావు, తప్పని పట్టేస్తాడనమాట. కోడికి పిల్లలు ఉన్నాయట, కోడి పిల్లలు, గెద్ద వస్తుందంట. ఈ కోడి పిల్లలేమో ఆ చుట్టూ వెళ్ళి మేస్తున్నాయి, గెద్ద వచ్చేస్తుంది. ఈ గెద్దను ఎవరు చూశారు? తల్లి చూసింది, కుక్క 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 అందట.
అంతే. ఈ చిన్న చిన్న కోడి పిల్లలు జంగంగా వచ్చేసి రెక్కల కిందకి వచ్చేసాయి. ఒక్క కోడి పిల్ల మాత్రం నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి అని చెప్పి అక్కడక్కడ తిరుగుతుందంట. ఇది రావట్లేదండి. అది తల్లి అంత పిలుస్తున్నా ఈ లోపల వచ్చేసింది. ఏది గెద్ద. అర నిమిషంలో గాల్లో ఉందట. ఏది కోడిపిల్ల. గెద్దొచ్చి తన్నుకొని వెళ్ళిపోయింది అంతే. సో మన దృష్టి మందిరం, వాక్యం, సహవాసం, ప్రార్థన ఎప్పుడైతే మన దృష్టి అటువైపు ఉంటుందోనండి, వెనకనున్న వలల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తూ ఉంటాడు. అసలు ఎంతకాలం వలల నుంచి విడిపించినందుకే మన దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. అది పాయింట్, 5వ పాయింట్. సో చెప్పండి ఏంటండి దేవుని మనం ఎందుకు మనం స్తుతించాలి? 5 కారణాలు చెప్పాను. మొదటిది, శత్రువుల ముందు మనల్ని హెచ్చించినందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయన మన రక్షణకర్త కాబట్టే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. మూడోది, ఆయన కరుణ చూపించి మన పాపాన్ని ఆయన జ్ఞాపకము చేసుకోవట్లేదు కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. నాలుగోది, ఆయన ఉత్తముడు కాబట్టే మనం ఆయన ఎంతో స్తుతులు చెల్లించాలి. ఐదోది, వలలో నుంచి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. దయచేసి మోకరించండి. ఈ మాట